జీవీఎంసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షుడు పి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం యుజిడి కార్మికుల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం జీవీఎంసీ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా మీడియాతో వెంకటరెడ్డి మాట్లాడుతూ జీవీఎంసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులందరికీ జీవోఎంఎస్ నెంబర్ 36 ప్రకారం 24,500 జీతం చెల్లించాలన్నారు. అలాగే చనిపోయిన రిటైర్మెంట్ అనారోగ్యం కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను వెంటనే పనిలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ఉరుకోటి రాజు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ సిఐటి ప్రధాన కార్యదర్శి. ఈ రోజు యూజీడీ కార్మికులు గత 5 నెలలుగా ప్రభుత్వం జీవో ఇచ్చింది. గత డిసెంబర్ నెలలో, జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజుల సందర్భంగా మున్సిపల్ కార్మికులందరికీ కూడా కొన్ని జీవోలు ఇచ్చింది. ఆ జీవోలో భాగంగా యూజీడీ కార్మికులకు జీవో నంబర్ 36 ప్రకారంగా క్లీన్ ఎన్విరాన్మెంట్ కేటగిరీ కింద 24,500 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి గత జనవరిలోనే జీవో ఇచ్చింది ప్రభుత్వం. కానీ రాష్ట్రం అంతా అమలు చేస్తున్నారు, అన్ని మున్సిపాలిటీలు అమలు చేస్తున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ చెప్పుకుంటున్న మన జీవీఎంసీలో యూజీడీ కార్మికులకు 24,500 రూపాయల జీతం అమలు చేయలేదు. దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు. ఎస్సీ గారు ఒక మాట చెప్తున్నారు, సిఈ గారు ఒక మాట చెప్తున్నారు. అయ్యా, మీరు ఒకసారి జీవో నంబర్ 36ని తిరగేయండి. ఆ జీవో నంబర్ 36లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్ అని చెప్పేసి 24,500 ఇవ్వాలని చెప్పేసి జీవో క్లియర్ గా చెప్తుంది. రాష్ట్రంలో అన్ని దగ్గర అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే పెద్ద కార్పొరేషన్ చెప్పుకొని ఇవాళ 320 మంది ఉన్న యూజీడీ కార్మికులకి జీవో నంబర్ 36 అమలు చేయకపోవడం చాలా సిగ్గుచేటు. ఎప్పటికైనా కొత్త కమిషనర్ గారు వచ్చారు. అయ్యా కమిషనర్ గారు, మీరు జీవోని వెరిఫై చేయండి. అలాగే మా 320 మంది కార్మికులు ఎవరుతున్నారో కార్మికులు లిస్టులు ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పుడు నాయకులు, ఎవరో పక్క యూనియన్ నాయకులు మాట్లాడికించి మా 320 మంది కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకోమని చెప్పేసి మేము హెచ్చరించుకున్నాం. మొత్తం 320 మంది మున్సిపల్ కార్మికులకి, ముఖ్యంగా యూజీడీ కార్మికులందరికీ కూడా జీవో నెంబర్ 36 అమలు చేయాలి. లేని ఇప్పటికైనా 5 నెలలు అయింది, ఇది 6వ నెల. ఎప్పటికైనా అమలు చేయకపోతే ఈ నెలాఖరు నుండి మొత్తం మున్సిపల్ కార్మికులు మరో సమ్మెకి సిద్ధపడుతున్నారని చెప్పేసి కమిషనర్ గారిని, అలాగే ఎస్సీ గారిని, సిఈ గారిని మేము హెచ్చరిస్తా ఉన్నాం. విశాఖపట్నంలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకి అందరికీ కూడా జీవో నెంబర్ 36 ప్రకారంగా 24,500 రూపాయలు చెల్లించాలని చెప్పని ఈ రోజు నిరసన కార్యక్రమం జరగడం అంటూ కూడా జరిగింది. ఇది 16 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 36 ఇచ్చింది. ఆ యొక్క 36 నెంబర్ జీవోలో కేటగిరీ నెంబర్ 1లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులందరికీ కూడా 24,500 రూపాయలు చెల్లించాలని చెప్పని అదే రాష్ట్ర ప్రభుత్వం జీవోని ఇవ్వడం అంటూ కూడా జరిగింది. ఈ రోజు ప్రభుత్వం మారొచ్చు, ప్రభుత్వం మారినా సరే మాత్రం ఏదైతే జీవో ఇచ్చారో జీవోని అమలు చేయవలసిన బాధ్యత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దానికి ఉంటుంది. కానీ ఈ రోజు విశాఖపట్నంలో ఉన్న పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే విశాఖపట్నంలో ఉన్న 320 మంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులకు అమలు చేయకుండా రాష్ట్రం అంతా కూడా అమలవుతుంది తప్ప విశాఖపట్నంలో మాత్రం అమలు కాలేదు. మేము సూటిగా అడగదలుచుకున్నది ఒకటే, అయ్యా విశాఖపట్నంలో ఉన్న కమిషనర్ గారు, ఎస్సీ గారు, సిఈ గారు, మీరు వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా 24,500 రూపాయలు ఇప్పించండి. లేకపోతే మాత్రం విశాఖపట్నంలో మరో సమ్మెకు కూడా విశాఖపట్నం అంతా కూడా సిద్ధం అవుతుంది.